బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపి పూడ్చిపెట్టాడు ఓ కిరాతకుడు. విశాలి అనేటువంటి ఒక మహిళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పిచ్చాడు దర్శన్ ఫ్రాన్సిస్ చౌరి. అయితే ప్రతి వడ్డీ వసూలకి ప్రతి నెల విశాలి ఇంటికి వెళ్ళాడట ఈ ఫ్రాన్సిస్. అయితే ఈ నేపథ్యంలోనే ఆ మహిళకి ఈ ఫ్రాన్సిస్కి మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. ఆ మహిళ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఫోటోలో కనిపించేటువంటి మహిళే. సో ఆ మహిళ అప్పు తీసుకుంది 2 లక్షల రూపాయలు దర్శన్ ఫ్రాన్సిస్ చౌరి నుంచి. ప్రతి నెల వడ్డీ వసూల కోసం ఫ్రాన్సిస్ ఆ మహిళ ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే మహిళతో వివాహితర సంబంధం కూడా ఏర్పడింది. అయితే విశాలి అనేటువంటి ఆ మహిళ కేవలం ఫ్రాన్సిస్తో పాటుగా ఫ్రాన్సిసే కాకుండా మరికొంతమంది మగవాళ్ళతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది, సన్నిహితంగా ఉంటుందని చెప్పి పగ పెంచుకున్న ఫ్రాన్సిస్ ఏప్రిల్ 18వ తేదీన డబ్బుల గురించి మాట్లాడాలి అంటూ ఆ మహిళని బయటికి రమ్మని చెప్పాడు. అయితే బైక్ ఎక్కించుకొని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహిళతో తగాదాకి దిగి ఆ మహిళ తలపై బండరాయితో కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో పడేశాడు. 5 రోజుల తర్వాత మళ్ళీ అదే ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయి ఆ ముళ్ళన్నింటిని కూడా తొలగించి ఆ మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత విశాలికి సంబంధించినటువంటి ఫోన్ నుంచే తన భర్తకి పలుమార్లు ఫోన్ చేయడం, అంటే ఎవరికి విశాలి భర్తకి ఫోన్ చేయడం, ఏం మాట్లాడకుండా కట్ చేయడం. విశాలి ఇంకా బ్రతికే ఉంది అని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఆ తర్వాత ఒకరోజు పోలీసులు ఆ విశాలికి సంబంధించిన కాల్ డేటా తీస్తే మొత్తం బయటకు వచ్చేసింది. అయితే ఇక్కడ మధ్యలో విశాలి ఫోన్ని కొన్ని రోజుల పాటుగా భర్తకు ఫోన్ చేయడం, ఉన్నట్టుగా నటించడం, బ్రతికుందన్నట్టుగా కలరింగ్ ఇవ్వడం కోసం ఫోన్ చేయడం, మాట్లాడడం, కట్ చేయడం, ఏం మాట్లాడకుండా సైలెంట్గా కట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆ ఫోన్ని పగలగొట్టి చెరువులో కూడా పడేశారంట విశాలి ఫోన్ని. పోలీసులు కాల్ డేటా ఆధారితంగా దీని వెనుక మొత్తం పాత్రధారి సూత్రధారి ఫ్రాన్సిసే అన్నట్టుగా గమనించి ఫ్రాన్సిస్ అందులోకి తీసుకున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ ఆ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఫ్రాన్సిస్. సో ఫ్రాన్సిస్ ఎక్కడైతే ఆ మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడో అక్కడ నుంచి పోలీసు మళ్ళీ ఆ మహిళ మృతదేహాన్ని తీస్తూ ఉన్నారు. ఏప్రిల్ 18న ఈ ఇన్సిడెంట్ జరిగితే, ఏప్రిల్ 18వ తేదీన ఇన్సిడెంట్ జరిగి ఆ రోజున ఆ మహిళని హతమారిస్తే ఈరోజు డేట్ మే 30. ఆల్మోస్ట్ ఆల్ ఒక 40-45 రోజులు, 40 రోజులకు పైబడే ఇంకా ఇన్ని రోజుల పాటుగా ఆ మహిళా మృతదేహాన్ని దాచిపెట్టగలిగాడు. ఎవరికి చిక్కకుండా, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా దాచిపెట్టాడు. పోలీసులు నేరుగా తీసుకెళ్ళి ఎక్కడ పూడ్చిపెట్టావు చూపెట్టమంటే తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఆయననే ఆ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. ప్రతి నెల వడ్డీ వసూలకు వచ్చి ఆ విశాలితో వివాహితర సంబంధం కొనసాగించడమే కాకుండా ఆవిడ ఇంకెవరితోనో మాట్లాడుతోంది, సన్నిహితంగా ఉంటోంది అని చెప్పి అనుమానంతో ఆ మహిళని వేరే ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేసి ఆ మహిళను ముళ్ళపొదల్లో పడేసి ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ముళ్ళపొదల నుంచి పూడ్చిపెట్టి విశాలి భర్తని పలుమారు నమ్మించడానికి ఫోన్ చేసి మాట్లాడకుండా కట్ చేసి బతికే ఉందని కలరింగ్ ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉండగా పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది, కాల్ డేటాని తీస్తే మొత్తం విషయం బయటపడింది. సో ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. అక్కడ సంఘటనా స్థలం నుంచి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఫ్రాన్సిస్ ఆ మహిళను ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడే ఎగ్జాక్ట్గా ఆ మహిళ మృతదేహాన్ని వెలికి తీయడం కోసం పోలీసు ఆయన చేతే ఆ మట్టిని తొలగిస్తూ ఉన్నారు. ఆ పూడ్చిపెట్టిన చోతే ఆ పూడికను తీసి మళ్ళీ ఆ మహిళ మృతదేహాన్ని బయట తీశారు పోలీసులు. సో దీనికి సంబంధించి ఒకసారి పోలీసు కూడా మాట్లాడుకొచ్చారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. మూడోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సౌరిపురం వట్లూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సౌరిపురం నుంచి పోయిన నెల 18వ తారీఖు నాడు ఒక అమ్మాయి మిస్ అయినట్టుగా 19వ తారీఖు నాడు వచ్చి రిపోర్ట్ అవ్వడం జరిగింది. తదుపరి దర్యాప్తుగా హ్యూమన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తదుపరి ఆ అమ్మాయి ఫోన్ని కొన్ని లొకేషన్స్లో ఆన్ చేసి ఆఫ్ చేయడంతో మేమంతా కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ రోజు నాడు ఆ కాల్ అనాలిసిస్ చేసుకోవటం, దాని ప్రకారం ఏదైతే అదే గ్రామానికి చెందిన సౌరిపురం చెందినటువంటి ఫ్రాన్సిస్ చౌరి అనే అతను ఈ అమ్మాయి తోటి మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. దాని మీద అనుమానంతో అతను మేము విచారించగా అతని విచారణలో కొన్ని విషయాలు చెప్పాడు. అమ్మాయి ఇతనికి బాకీ ఉన్నట్లు, ఆ బాకీ సమయం గురించి ఎన్నిసార్లు అడిగినా సరిగా బాకీ గురించి చెప్పకపోవటం, దాంతోపాటు ఇతనికి అమ్మాయితో ఉన్నటువంటి ఆ యొక్క దీంతో ఇంటిమసీ తోటి కూడా ఇతను నమ్మవలికి ముందే ప్రణాళిక ప్రకారం ఈ అమ్మాయిని ఈ యొక్క నూజివీడి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ పల్లెరుమూడి గ్రామంలోకి తీసుకొచ్చి ఈ పోలవరం కెనాల్ పక్కన ఈ చెట్టడు లాంటి దగ్గర తీసుకొచ్చి అమ్మాయిని చంపివేసి ఇక్కడ పాతిపెట్టినట్లుగా చెప్పడం జరిగింది. దాంతో మేము ఈ రోజు నాడు అతను తీసుకొని మధ్యవర్తుల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఎంఆర్ఓ గారి సముద్రంలో
ఈ పాతిపెట్టిన ఏరియాని ఎగ్జిబిషన్ చేసి ఇటు పోలీసులు మాట్లాడుతున్న మాటలు విన్నారు. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్దాం. మనోజ్, ఏం జరుగుతోంది? ఆ మహిళని ఏప్రిల్ 18వ తేదీన హతమార్చిన ఫ్రాన్సిస్ ఇప్పటివరకు ఎవరికి చిక్కకుండా, ఎవరికి అనుమానం రాకుండా ఎలా దాచగలిగాడు? ఎట్టకేలకు ఎలా బయటపడింది? ఈ కేసుపై అప్డేట్స్ ఏంటి? ఈ ఘటనకు సంబంధించి ఏలూరు జిల్లా సౌరిపురానికి చెందిన ఫ్రాన్సిస్ సౌరి చాలా టెక్నిక్స్ ఉపయోగించాడు. మొదటగా మనం ఈ సౌరిపురానికి చెందిన ఫ్రాన్సిస్ సౌరి స్థానికంగా పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న అక్కడి స్థానికులకు వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన విశాలితో ఫ్రాన్సిస్ సౌరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొన్ని రోజుల తర్వాత తాను 2 లక్షల రూపాయలు విశాలి కుటుంబానికి అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇచ్చిన తర్వాత ఇదే క్రమంలో ఆ అప్పును వడ్డీ రూపంలో కూడా వసూలు చేసుకుంటున్నాడు. ఈ పాల వ్యాపారం ఈ విశాలి కుటుంబానికి ఫ్రాన్సిస్ సౌరి పాలను అమ్మడం, అంతేకాకుండా ఈ వడ్డీకి ఇచ్చిన డబ్బులను ఈ వడ్డీకి ఏదైతే ఇచ్చాడో డబ్బులు, ఆ డబ్బులకు సంబంధించిన వడ్డీ కూడా వసూలు చేసుకుంటున్న క్రమంలో విశాలితో మరింతగా పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకి పరిచయం కాస్త వివాహాతుల సంబంధానికి కూడా దారితీస్తుంది. అయితే కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య సంబంధం సక్రమంగానే ఉన్నప్పటికీ విశాలికి సంబంధించి కొన్ని రోజుల తర్వాత నాకు పిల్లలు ఉన్నారు, కొంచెం నాకు ఇలా చేయడం ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడి నుంచి ఇది కొనసాగించలేనని విశాలి ఫ్రాన్సిస్ సౌరికి చెప్పింది. అయితే అనంతరం విశాలిపై ఫ్రాన్సిస్ సౌరి పగ పెంచుకున్నాడు. వేరే ఎవరితోనో విశాలి ఫోన్ మాట్లాడుతుందని మరొక విధంగా అర్థం చేసుకున్న ఫ్రాన్సిస్ సౌరి ఒకరోజు గత నెల ఏప్రిల్ 18వ తేదీన విశాలికి ఫోన్ చేశాడు. గతంలో నువ్వు మీ బంధువులకి అప్పుగా అడిగిన డబ్బులు నేను లేవన్నాను, ఇప్పుడు వచ్చాయి, మీ బంధువులకి ఎవరైతే డబ్బులు కావాలన్నావో వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, నువ్వు నేను చెప్పిన దగ్గరికి వస్తే ఆ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో విశాలి ఇంటి దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళింది. ముందుగానే ఫ్రాన్సిస్ సౌరి నేను హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్నాను, ఇక్కడ నీకు డబ్బులు అనేవి ఇచ్చేస్తానని చెప్పడంతో విశాలి గత నెల 18వ తేదీన ఇంటి దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళింది. అనంతరం ఫ్రాన్సిస్ ని కలిసిన విశాలి అక్కడి నుంచి బైక్ పై ఎక్కించుకుని నూజివీడికి సంబంధించి ఏలూరు నూజివీడు బార్డర్ పోలవరం కాలువకు సమీపంలో తీసుకువెళ్లాడు. అక్కడ తీసుకువెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఒక్కసారిగా ఆమెను గొంతు నులిమి విశాలిని ఫ్రాన్సిస్ సౌరి అనుమానంతో చంపేశాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ తర్వాత ఆమెను ఛాతిపై బండరాయితో కొట్టి ఒక్కసారిగా చంపేశాడు. చంపేసిన తర్వాత ఆమెకు సంబంధించిన వస్త్రాలు వాటిని కూడా అక్కడ దహనం చేశాడు. ఈ విశాలికి సంబంధించిన ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని ముళ్ళ పొదల్లోకి వేసేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే విశాలికి సంబంధించిన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ అంటే ఇటు ఒకవేళ కుటుంబ సభ్యులకి అనుమానం రాకుండా ఉండాలి, అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు పోలీసులను కూడా పక్కదారి పట్టించాలి. కాబట్టి ఈ విశాలికి సంబంధించిన మొబైల్ ఫోన్ ను ఎక్కడా పడేయకుండా కనీసం ఆ గొడ్డులో కూడా పూడ్చిపెట్టకుండా తానే క్యారీ చేశాడు. కొన్ని రోజులు ఏలూరులో ఉన్నాడు, కొన్ని రోజులు తిరుపతి వెళ్ళాడు, కొన్ని రోజులు విజయవాడ వెళ్ళాడు. అయితే ఎక్కడికి వెళ్ళినా అక్కడ విశాలి ఫోన్ నుంచి భర్తకు ఫోన్ చేయడం, మాట్లాడకుండా ఉండడం. దీనిపై విశాలికి సంబంధించి 18వ తేదీన ఇంటి నుంచి పుట్టింటికి వెళ్తున్నానని తన భర్తతో చెప్పింది. అయితే రాత్రి సమయం అయినప్పటికీ కూడా విశాలి ఇంటికి రాకపోవడంతో పుట్టింటికి విశాలి భర్త ఫోన్ చేస్తాడు, వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదని చెప్పడంతో 19వ తేదీ ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రతిష్టాత్మకంగా కేసును నమోదు చేసుకుని ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు ఈ మొబైల్ నెట్వర్క్ సంబంధించి అన్నింటినీ సేకరించారు. అయితే పోలీసులు విచారణలో కూడా మొబైల్ ఫోన్ కొన్ని రోజులు ఏలూరులో ఉంది, కొన్ని రోజులు తిరుపతిలో ఉంది, కొన్ని రోజులు విజయవాడలో ఉంది. అంటే విశాలి ఎక్కడో ఉంది, ఎవరో కిడ్నాప్ చేస్తారనే కోణంలో కొన్ని టీమ్స్ ను విజయవాడ పంపించారు, కొన్ని టీమ్స్ ను తిరుపతి పంపించారు. ప్రధానంగా ఈ ఫ్రాన్సిస్ సౌరి ఫోన్ చేసి తన భర్తకు ఫోన్ మాట్లాడకుండా పక్కన పెట్టాడు. ఈ విధంగా అంటే విశాలి ఇంకా బతికే ఉంది అనే ఒక సంకేతాన్ని అయితే ఫ్రాన్సిస్ సౌరి చూపించాడు. అయితే ఎక్కువగా కాల్స్ విశాలి మొబైల్ కి వచ్చేయడంతో ఒక్కసారిగా భయపడిన ఫ్రాన్సిస్ సౌరి ఏలూరు వచ్చిన తర్వాత ఒక చెరువులో మొబైల్ ను పడేశాడు. అయితే మొబైల్ ను పడేసిన అనంతరం కొన్ని రోజుల పాటు నెట్వర్క్ చూపించకపోవడంతో పాటు మొబైల్ కి సంబంధించి నెట్వర్క్ సిగ్నల్ కూడా పోలీసులకు సరిగా చూపించకపోవడంతో దీనికి సంబంధించి కాల్ డేటాను విశాలికి సంబంధించిన కాల్ డేటాను తీశారు. ఈ కాల్ డేటా తీసిన క్రమంలో ఫ్రాన్సిస్ సౌరితో ఎక్కువ సంభాషణ చేసినట్లయితే వచ్చింది. అయితే ఈ ఫ్రాన్సిస్ సౌరి అనే వ్యక్తి ఎవరనే కోణంలో విచారణ చేపడితే ఫ్రాన్సిస్ సౌరిని ఆ గ్రామంలోని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత ఈ విషయాన్ని అంతా చెప్పసాగాడు. అయితే ఎక్కడ పూడ్చిపెట్టాడో అక్కడికే ఫ్రాన్సిస్ సౌరిని తీసుకెళ్ళాడు. ప్రధానంగా ఇక్కడ అతను ముందుగా ముళ్ళ పొదల్లో పడేసిన తర్వాత 5 రోజుల తర్వాత మరి అదే బాడీ దగ్గరికి వెళ్ళాడు. బాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ శవాన్ని గొయ్యి తీసి పాతిపెట్టి అనంతరం ఆయన తిరుపతి ఏలూరు ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయితే పోలీసులకు ఫ్రాన్సిస్ సౌరి చిక్కిన తర్వాత
మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా అక్కడికి తీసుకువెళ్లారు. ఎక్కడైతే విశాలిని గోతిలో పూడ్చి కప్పిపెట్టాడో అదే గోతిని అతని చేతే తీయించారు. అయితే ఈ తీసే క్రమంలో మొత్తం కూడా డెడ్ బాడీ కుళ్ళిపోవడంతో బంధువులు ఆ డెడ్ బాడీని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా ఫ్రాన్సిస్ సౌరీపై కూడా తిరగబడిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి స్థానిక తహసీల్దార్ సమక్షంలో ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. ప్రధానంగా అప్పు ఇవ్వడం, అప్పు ఇచ్చిన తర్వాత వడ్డీ వసూలు చేయడం, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడ్డం. వివాహేతర సంబంధం కొనసాగించకుండా విశాలి ఉన్నదనే ఒక కోపంతో ఈ విధంగా ఫ్రాన్సిస్ సౌరీ చేసినట్లయితే పోలీసుల విచారణలో అయితే వెలుగు చూసింది. ఏదేమైనప్పుడు కూడా వివాహేతర సంబంధానికి కట్ చేయడం వల్లే ఫ్రాన్సిస్ సౌరీ ఈ విధంగా చేసినట్లయితే తెలిసింది. ప్రస్తుతానికి ఫ్రాన్సిస్ సౌరీని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆయన్ని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కూడా ఏర్పడింది మనోజ్. రైట్. కానీ ఇన్ని రోజుల పాటుగా ఎవరికి అనుమానం రాకుండా ఎలా కన్విన్స్ చేయగలడు, ఏ రకంగా దాన్ని మభ్యపెట్టగలిగాడు, ఎన్ని రోజుల పాటుగా ఎలా దాక్కున్నాడు అనుకోవాలి? ముందుగానే ప్లాన్ ప్రకారం అంటే తాను చంపిన తర్వాత అదే ప్రాంతంలో ఆలోచించిన తర్వాత ఈ మొబైల్ ఫోన్ గనక ఒక్కసారిగా ఇక్కడ పాడేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి విశాలి కనిపించదు కాబట్టి నా మీద ఎక్కడ అనుమానం వస్తుందన్న ఒక ఉద్దేశంతో ఫ్రాన్సిస్ సౌరీ కొంత పోలీసులను కూడా పక్కదారి పట్టించాడు. ఆమె ఫోన్ ను తీసుకుని వెళ్ళి కొన్ని రోజులు ఏలూరులోనే ఉన్నాడు. ఏలూరులో ఉన్న తర్వాత కొన్నిసార్లు తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండడం. అయితే ఈ ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండడం అనే కోణంలో కూడా పోలీసులు కుటుంబ సభ్యులు కూడా ఒక విధంగా విశాలి బతికే ఉంది కానీ ఎవరో కిడ్నాప్ చేస్తారు అన్న కోణంలోనే ఆలోచించారు తప్ప విశాలి చనిపోయింది ఈ విధంగా ఫ్రాన్సిస్ సౌరీ అనే ఒక వ్యక్తి ఈ విధంగా నాటకం ఆడుతున్నాడు అనే విషయాన్ని ఎవరో గ్రహించలేకపోయారు. అయితే వాస్తవంగా కూడా ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే విశాలి ఫోన్ చేస్తుంది, మాట్లాడట్లేదు అంటే ఎక్కడో ఉంది, మొత్తం మీద ఏదో ఆపదలో ఉంది అనుకున్నారే కానీ ఈ విధంగా జరిగింది అనుకోలేదు. ఈ విధంగా ఫ్రాన్సిస్ సౌరీ ఒక పథకం ప్రకారం చాలా ఏంటంటే ఇది ఒక సినిమా యాంగిల్లో చేశాడు ఫ్రాన్సిస్ సౌరీ. చాలా పకడ్బందీగా ఒక విలేజ్ లో ఉండి ఇంతటి స్థాయిలో చిన్న స్థాయిలో ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి ఈ విధంగా ఒక పెద్ద క్రైమ్ ను చాలా మొబైల్ ఫోన్ తో ఒక విధంగా ఫోన్ చేసి ఒక నాటకం కింద ఆడటం. ఆ తర్వాత ఈ ఫ్రాన్సిస్ సౌరీకి ఎక్కువ మొబైల్ ఫోన్స్ అంటే విశాలి నెంబర్ కి ఎక్కువగా ఫోన్స్ రావడంతో ఫ్రాన్సిస్ సౌరీ ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫోన్ ని చెరువులో పడేసాడు. ఎప్పుడైతే చెరువులో పడేశాడో అప్పుడు పోలీసులు దీనిపై ఎంక్వైరీ మరింత బలోపేతం చేశారు. మొత్తం మీద ఏదో జరిగే ఉంటుందన్న నేపథ్యంలో ఫ్రాన్సిస్ సౌరీకి సంబంధించిన కాల్ హిస్టరీ బయటికి తీసిన తర్వాత ఈ వాస్తవాలన్నీ వెలుగు చూశాయి. ఇంతవరకు అంటే గత నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు తెలియకపోవడానికి గల కారణం ప్రధానంగా మొబైల్ ఫోన్ కి సంబంధించి ఆమెకు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం ఒకటే, అటు అనుమానం రాలేదు. ఇంకా విశాలి బతికే ఉంది అనుకున్నారు తప్ప ఈ విధంగా జరిగిందని మాత్రం అనుకోలేదు. చివరికి ఫ్రాన్సిస్ సౌరీని పట్టించింది కూడా మొబైల్ ఫోనే, విశాలి మొబైల్ ఫోనే అని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తంగా చాలా దారుణమైనటువంటి సంఘటన. ఆ మహిళతో వివాహితర సంబంధం, ముందుగా ఫస్ట్ పరిచయం, ఆ తర్వాత అప్పిచ్చాడంట. ఏలూరు జిల్లాలో జరిగింది ఇది. ఆ అప్పిచ్చిన తర్వాత ఆ మహిళ ఇంటికి ప్రతి నెల కూడా వడ్డీ వసూల కోసం వెళ్తుండేవాడు. ఈ క్రమంలో వివాహితర సంబంధంగా మారింది. ఈ గ్యాప్లో వేరే ఒక వ్యక్తితో మాట్లాడుతుందనో సన్నిహితంగా ఉంటుందనో తనకు అనుమానం వచ్చింది. ఎవరికి? దర్శన్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తికి. సో విశాలి వేరే ఒకరితో మాట్లాడుతుందని చెప్పి అనుమానం రావడంతో ఇక్కడ ఆ మహిళని మీ బంధువులు ఎవరు డబ్బు అడిగారు కదా, నా డబ్బు నేను ఇస్తాను, సో రమ్మని చెప్పి ఫోన్ చేసి బయటికి పిలిపించి బైక్ ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతాన్ని తీసుకెళ్లి బండరాయితో తలపై కొట్టి హతమార్చి ముళ్ళ పొదలో పడేశాడు. 5 రోజుల పాటుగా ముళ్ళ పొదలోనే ఉంది, ఎవరు గమనించలేదు. ఆ తర్వాత 5 రోజులకి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడే ఆ మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆ మహిళ ఫోన్ తీసుకొని భర్తకి, అంటే విశాలి భర్తకి పలుమార్లు ఫోన్ చేసి తను బ్రతికే ఉంది కానీ ఎవరో సంథింగ్ కిడ్నాప్ చేశారని రకం కలరింగ్ ఇచ్చి బతికుందన్నట్టుగానే చిత్రీకరించే ప్రయత్నం. సో ఏప్రిల్ 18 జరిగిన సంఘటన నిన్న ఉదయం, అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామున మళ్ళీ పోలీసు వచ్చి అదుపులోకి తీసుకునేంత వరకు కూడా ఈ ఘటనలో ఏం జరిగింది, ఎలా జరిగిందని ఎవరికి తెలియదు. సో ఎటకేలకి ఫ్రాన్సిస్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. సో ఈ 40 రోజుల పాటుగా ఆ మహిళని చంపిన తర్వాత కూడా కళ్ళు గప్పి అక్కడ